హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో రీసెంట్గా తెరకెక్కిన చిత్రం అఖండ తాండవం. ఈ సినిమా విడుదలకు ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నా కూడా ఎట్టకేలకు డిసెంబర్ 12న థియేటర్లో అయితే విడుదలవ్వడం జరిగింది. కానీ విడుదలైన మొదటి రోజు నుంచే విమర్శకుల నుంచి మిక్స్డ్ రివ్యూస్ నుంచి అయితే ఎదుర్కొంది. సో చాలామంది 2 రేటింగు, 2.2 రేటింగు, 2.25 రేటింగు, 2.5 రేటింగు ఇలా ఇవ్వడం జరిగింది. అయితే ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ముఖ్యంగా సినిమాలో సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి డైరెక్టర్ అయితే ఎంతో ప్రయత్నం చేశాడు. సో అది కూడా సఫలమైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, అలాగే మాస్ అనే దాన్ని ఆ జోనర్ని పక్కన పెట్టుకుంటే ఇక్కడ సినిమాలోనే తాండవం మనం చెప్పడం జరిగింది. అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే శివతాండవమే. శివతాండవంనే బోయపాటి బాలయ్యతో చేయించాడనే చెప్పుకోవాలి. ఇంకొక వైపు ఈ సినిమా గురించి చాలా మంది భారీ డిజాస్టర్ అని, అలాగే ఫ్లాప్ టాక్ వచ్చిందని ఇంకొక వైపు చెప్పుకుంటూ ఉన్నారు. అయితే మొత్తానికి ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే సినిమా అనేది హిట్ అయితే అయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొట్టమొదటిగా ఈ కలెక్షన్స్ ఇవి కాదు, ఆడియన్స్ని థియేటర్లకు రాబట్టడంలో బాలయ్య బోయపాటి స్ట్రీక్ అనేది కంటిన్యూ అయిందనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు వరుసగా అఖండ, అలాగే దాని వెనక లెజెండ్, తర్వాత సింహ, ఇలా 3 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇక దానికి సీక్వెల్ గా వచ్చిన అఖండ 2 తాండవం చిత్రం కూడా ఈ యొక్క సక్సెస్ స్ట్రీక్ ని కంటిన్యూ చేసిందనే చెప్పాలి. సో ఇప్పుడు మాట్లాడుకుంటే దాదాపుగా ఈ చిత్రం 2 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకొని 3వ వారంలోకి అడుగైతే పెట్టేసింది. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు బ్రేక్ ఈవెన్ సాధించాయనేది ఈ రోజున లేటెస్ట్ అప్డేట్ తీసుకుంటే దాంట్లో నైజాము, కర్ణాటక, అలాగే తమిళనాడులో బ్రేక్ ఈవెన్ అయితే పూర్తి చేసుకుంది. అలాగే ఓవర్సీస్ లో ఇప్పటికీ 80% రికవరీ అయిందని, అలాగే ఏపీలో 70%, సీడెడ్లో 72% రికవరీ అయితే చేసిందని మనకి ఈ సోషల్ మీడియాలో అయితే ట్రెండింగ్ అయితే అవుతుంది. అయితే ఇప్పటికీ కూడా అంటే 3వ వారంలోకి అడుగు పెట్టిన తర్వాత కూడా దాదాపు 17 రోజులకి రీచ్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ థియేటర్స్ లో ఫుడ్ ఫాల్స్ ఎక్కువగా ఉన్నాయనే తెలుస్తుంది. ఇదివరకే 3వ వారానికి సంబంధించిన నైజాం థియేటర్స్ ను నా యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అక్కడ వెళ్ళి థియేటర్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మరొక రికార్డును కూడా బాలయ్య అయితే కైవసం చేసుకున్నాడు. వరుసగా 5 చిత్రాలు $1 మిలియన్ గ్రాస్ కలెక్షన్స్ అయితే చేశాడు. సో అఖండ తాండవం కూడా 1 మిలియన్ గ్రాస్ రికార్డును అయితే కొట్టేసింది. సో ఇలా నెగటివ్ రివ్యూస్తో దాదాపుగా సినిమా ఇక క్లోజింగ్కి వచ్చేసింది అని చాలామంది చెప్పుకుంటూ సంతోషం పొందుతుంటే బాలయ్య మాత్రం వీటిలన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతూ ఉన్నాడు. సో ఈ సినిమా 2 వారాలకే క్లోజ్ అయిపోతుందని చాలా మంది అని అంటే 3వ వారంలో కూడా విజయవంతంగా అయితే రన్ అవుతుంది. ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించి బుక్ మై షోలో గంటకి 1.5K కంటే ఎక్కువగా టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయితే అవుతున్నాయి. సో అప్పుడే మనకు చెప్పుకోవచ్చు, అంటే ఆన్లైన్లోనే 1.5K పర్ అవర్ మనకు బుక్ అవుతున్నాయంటే ఇక ఆఫ్లైన్ అయితే మనకు తెలియదు. సో ఇలా ఈ యొక్క సక్సెస్ స్ట్రీక్ మనకి టికెట్స్ సోల్డ్ అవుట్ అవుతున్నాయంటే రన్నింగ్ లాంగ్ రన్ అనేది కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమా 3వ వారంలోకి అడుగుపెట్టి విజయవంతంగా అయితే రన్నింగ్ అయితే కొనసాగిస్తూ ఉంది. దానికి సంబంధించిన థియేటర్స్ మనం ఒకసారి చూస్తే నెల్లూరుకు సంబంధించి సిరి, పర్వీ సినిమాస్ అంటే S2, తర్వాత రెయిన్ సినిమాస్, తర్వాత MGB, కోవూరులోని శ్రీనివాస థియేటర్, కావలి లత, గూడూరు వి సినిమా, కోటలోని అరుణ్ థియేటర్, పొదలకూరు జమునా థియేటర్, వెంకటగిరి బ్రహ్మరాంబ, నాయుడుపేట SVT, సూలూరుపేట వి ఎపిక్యూ, బుచ్చి నాజ్ థియేటర్, కందుకూరు కోటేశ్వర, పొదిలి రాఘవేంద్ర, దర్శి శివశంకర్. అంటే వీటిలోనే 3 మనకి నెల్లూరు కావచ్చు, తిరుపతి జిల్లా కావచ్చు, ప్రకాశం కావచ్చు కొన్ని థియేటర్స్ అయితే కవర్ అయ్యాయి. మీకు ఇంకా థియేటర్స్ కనుక తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.